వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏంటి మీరు ఇంకా కాఫీ తాగుతున్నారు? పోడ్కాస్ట్ కి టైం అవుతుంది, ఎప్పుడు ఇలాగే లేట్ చేస్తారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రీతి పెల్లకూరు, యువర్ డర్మటాలజిస్ట్ ఫ్రమ్ సిద్ధార్థ హాస్పిటల్. ఈ రోజు మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీసీఓడి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన గెస్ట్ ఈ రోజు డాక్టర్ సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ సిద్ధార్థ హాస్పిటల్. లెట్స్ వెల్కమ్ సార్. హలో డాక్టర్. హలో. సో అసలు మనకి ఇప్పుడు ఏంటంటే సొసైటీలో బాగా ఈ పీసీఓడి రిలేటెడ్ ఫియర్స్ ఎక్కువగా అయిపోతున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఫర్ మై పోడ్కాస్ట్ సిరీస్. అసలు వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఎవరు అడ్రస్ చేయాలని మాకు చూసినప్పుడు మీరు ఎండోక్రైనాలజిస్ట్గా మాకు ఫస్ట్ థాట్లో వచ్చారు. సో ప్రిడామినెంట్ రోల్ ఉంటుంది కాబట్టి అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి, దానికి వచ్చే లక్షణాలు ఏంటి, ఏ ఏజ్లో కామన్గా చూస్తాము? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాతో ఫస్ట్ ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగానే మనం చూస్తున్నాము. మెయిన్గా దానికి ఇది ఒక అమ్మాయిలు మెనార్కే స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే వాళ్ళకి ఫస్ట్ టైం బ్లీడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి మనం చూడొచ్చు. కానీ ఫస్ట్ 2-3 ఇయర్స్లో అమ్మాయిలు కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ కామనే, ఆ తర్వాత రాను రెగ్యులరైజ్ అవుతాయి. బట్ ఆ డిసీజ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యేది ఆ టైం నుంచే. సో మెయిన్గా మనము ఈ 10 to 14-15 ఇయర్స్ గర్ల్స్ని ఎక్కువగా మనము స్టార్టింగ్ అప్పుడే మనం దీనికి బ్రేక్స్ వేయాలి. సెకండ్ క్వశ్చన్, అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే, పీసీఓడి అనేది ఒక మన ఓవరీస్ ఉంటాయి కదండి, దాంట్లో మనకి ఫాలికల్స్ అన్నీ ఉంటాయి, ఓవరియన్ ఫాలికల్స్ అన్నీ ఉంటాయి, అంటే ఎగ్స్ అన్నట్టు చెప్పొచ్చు కామన్ లాంగ్వేజ్లో. అక్కడ ఏంటి అంటే అవి కొన్ని అంతా కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్లో అవి మెచ్యూర్ అవ్వడము, మంత్కి ఒకటి అట్లా మళ్ళీ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడంతా ఇంబ్యాలెన్స్ జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్లస్ ఓవరాల్ అది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఓవరాల్ మన బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అలా జరుగుతుంది. సో ఇవన్నిటిని కపుల్ చేసుకొని ఒక సిండ్రోమ్ లాగా మనకి వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు వాళ్ళు. జనరల్గా పీసీఓడి అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఎక్కువ పింపుల్స్ రావడము, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండడము, కొంచెం ఇట్లా లావుగా ఉండడం అనేది మనకు కామన్గా తెలిసిన అందరికీ ఉండేది. కానీ పీసీఓడి అనేది ఇట్లా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఓన్లీ పింపుల్స్ అండ్ ఎక్సెస్ హెయిర్ ఫాల్, లేదా ఓన్లీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ విత్ నో పింపుల్స్ అండ్ హెయిర్ ఫాల్, ఇలా కూడా మనకి వస్తూ ఉంటారు. కొత్త రకరకాల కాంబినేషన్స్ అంతా వస్తూ ఉన్నాయి. సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లేవనంత మాత్రం పీసీఓడి లేదని కాదు, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా పీసీఓడి అనేది అట్లా కూడా కాదు. బట్ జనరల్లీ దీని సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. అసలు ఎందువల్ల వస్తుంది అంటే దీనికి 2-3 థింగ్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. కొందరికి ఏంటి అంటే లావుగా ఉండే వాళ్ళకి వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అయ్యి, అది ఓవరీన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఓవరీస్ కూడా ఇన్సులిన్కి ఎంత ఎక్కువ డోసెస్ కావాల్సి రావడము, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ లోపల మనకి గ్రోత్, ఓవరీన్ గ్రోత్, ఫాలికల్స్ గ్రోత్ అన్నీ పెరిగి అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగి జనరల్గా వచ్చేది కామన్గా మనం చూసేది. రెండవది వచ్చేసి కొంతమందికి ఈ బాడీలో వాళ్ళ ఆండ్రోజన్స్ అంటారు, టెస్టోస్టెరాన్ అలాంటివి ప్రొడక్షన్నే వాళ్ళకి ఇంట్రెన్సిక్గా కొంచెం అంటే వాళ్ళ బాడీలో ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు అంటే సన్నగా ఉండి కూడా పీసీఓడి సమస్యలతో మనం చూస్తుంటాం. సో జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే ఒక 70-80% వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ దీనివల్ల వచ్చేది. ఒక 20% అలా తీసుకుంటే ఇంట్రెన్సిక్ డిఫెక్ట్ అంటే స్టిరాయిడ్ లోపల మనకి ఆండ్రోజన్ సెక్రెట్ అయ్యే దాంట్లోనే మనకి డిఫెక్ట్ అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుండే, సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం అలా ఉంటుంది జనరల్గా. సో రకరకాల కొత్త కాంబినేషన్స్తో ఇది పీసీఓడి అనేది రోజుకి ముందుకి ఇంకా పెరుగుతూ ఉంది అంటారు. ఓకే, ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లంలో మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టుగా ఈ పెళ్లి టైంలో ఏదైనా వీళ్ళకి లిబిడో ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ పైన కానీ ఎఫెక్ట్ ఉంటుందా? లిబిడో ప్రాబ్లమ్స్ జనరల్గా ఏముండవు పీసీఓడి వాళ్ళకి, బట్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. బట్ అవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు దాని పీసీఓడిని మెయిన్గా టార్గెట్ చేయాల్సిన థింగ్ని టార్గెట్ చేసి పీసీఓడిని చేసుకుంటే వాళ్ళకి సైకిల్స్ అన్నీ కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కొందరికి సివియర్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఈ కొన్ని డ్రగ్స్ యూస్ చేసి ఓవులేషన్ ఇండక్షన్ ప్రోటోకాల్స్ అలా పెట్టాల్సి రావచ్చు వాళ్ళకి. బట్ యాజ్ సచ్ వాళ్ళకి ఓవరియన్ రిజర్వ్ అయితే కొంచెం తొందరగా ఎగ్జాస్ట్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది మేబీ అట్లా. సో దే షుడ్ బి వెల్ ప్లాన్ ఫర్ దట్. ప్రెగ్నెన్సీ అంతా వెల్ ప్లాన్గా ఉండాలి. ఓకే, అసలు పీసీఓడి ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ డిసీజ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ క్యూరబుల్. మనం 70-80% దాకా మాట్లాడుకున్నాము మెయిన్గా ఒబేసిటీ వల్ల వస్తుంది అని. ఆ ఒబేసిటీని వాళ్ళు కానీ కంట్రోల్ చేసుకున్నారు, మామూలుగా వాళ్ళు నార్మల్ బిఎంఐలోకి వచ్చారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ క్యూరబుల్.
మెయిన్గా ఇప్పుడు మనము జనరల్గా ఈ పీసీఓడి ట్రీట్మెంట్ కంటే జనరల్గా ఇప్పుడు ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఓసీ పిల్స్ అంటారు కామన్గా, ఇట్లాంటివి వాడుతూ ఉంటారు, లేకపోతే లెట్రోస్ అనుకున్న ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ బేసిక్గా ఏంటంటే సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి అది వాడుతుంది. మీరు ఓసీ పిల్స్ వాడారనుకోండి, మీ సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి, మీకు మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంతా అవుతూ ఉంటుంది, పింపుల్స్ అవన్నీ తగ్గుతూ ఉంటాయి. బట్ ఆ పీసీఓడి వచ్చిన కోర్ ప్రాబ్లం ఏంటి, ఒబేసిటీని అయితే ఏం టార్గెట్ చేయదు, ఇంకా కొంచెం వెయిట్ ఇంకా పెంచుతాయి కూడా లైట్గా ఓసీపీస్. సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైనా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు, 80% కేటగిరీలో మీరు ఫాలో అవుతున్నారు అంటే మీరు మీ వెయిట్ లూజ్ అవ్వాలి, డైట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడమే దీనికి ప్రధానమైన ట్రీట్మెంట్, మోర్ దెన్ ట్యాబ్లెట్స్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఒక 60-70 కేజెస్ ఉన్నారనుకోండి, ఫీల్స్ అట్లీస్ట్ సమ్ 10%, ఒక 6 to 10 కేజెస్ తగ్గినా కానీ, 10 to 15% వెయిట్ తగ్గినా కానీ మీకు సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అది ఒక రోజులో జరిగేది కాదు, ఒక 6 months, 1 year, 2 years కూడా పట్టచ్చు కొందరికి, డిపెండింగ్ అపాన్ దేర్ కమిట్మెంట్ అండ్ మోటివేషన్. బట్ ఇదే మనం మెయిన్గా పీసీఓడిలో టార్గెట్ చేయాల్సింది 80% ఆఫ్ పీపుల్కి, పాపులేషన్కి. సో ఇప్పుడు జనరల్గా మనకు టెస్ట్లో కానీ ట్రీట్మెంట్స్లో కూడా ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి పీసీఓడిలో? పీసీఓడికి మనకు మెయిన్గా ఇప్పుడు రకరకాల కొత్త వెయిట్ లేకుండా కూడా, వెయిట్ పెరగకుండా ఉండే కూడా కొంచెం దాని సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకునే ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళకి ఒబేసిటీని టార్గెట్ చేసే కొత్త ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ మనకు వచ్చున్నాయి. అది యూఎస్లో జస్ట్ చెప్పాలంటే జస్ట్ ఒక ఈ వీకే మనకి రిలీజ్ అవుతుంది టిర్జాపిటైడ్ మౌన్జురో అని ఒక ఇంజెక్షన్, అందరూ న్యూస్లో చూసే ఉంటారు. అది ప్రిడామినెంట్గా ఒబేసిటీని టార్గెట్ చేస్తుంది. మోర్ దెన్ 30 BMI ఉండే వాళ్ళకి అది ట్రై చేయొచ్చు. కొన్ని కాంప్లికేషన్స్ కూడా తక్కువ, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రైసింగ్ ఎలా ఉంటుంది సార్ వాటికి? ఇది కొత్తగా మన ఇండియాలో వస్తుంది, పేటెంటెడ్ మాలిక్యూల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది. మేబీ మంత్కి ఒక 10,000 to 15,000 అలా అవ్వచ్చు. 4 ఇంజెక్షన్స్ ఉంటాయి, పొట్ట మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకున్నట్లే ఉంటుంది ఇది కూడా. సో వెరీ కంఫర్టబుల్గానే ఉంటుంది, దాని ప్రాబ్లమ్స్ ఏమిటో. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ప్రస్తుతానికి ఇంకా అది కొంచెం కాస్ట్ ఇండియన్ మార్కెట్కి రావాలి. ఈ మార్కెట్కి వచ్చేసింది, అవైలబిలిటీ ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. అవైలబిలిటీలో కూడా ఉంది, ప్రైస్ కొంచెం తగ్గాలి కొంచెం. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మాలిక్యూల్, డెఫినెట్లీ. సైడ్ ఎఫెక్ట్స్ వీటికి ఏమి ఉండొచ్చు సార్ ప్రిడామినెంట్గా? సైడ్ ఎఫెక్ట్స్ దీనికి కొంచెం ఫస్ట్ ఒక 1 week 10 days కొంచెం వామిటింగ్స్, కొంచెం లైట్గా అంటే గ్యాస్ట్రైటిస్ లాగా అనిపించవచ్చు, కొంచెం మోషన్ కాన్స్టిపేషన్ అట్లా రావచ్చు. బట్ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కొంతమందికి ఈ ప్యాంక్రియాస్ ఎలివేషన్, లివర్ ఎంజైమ్స్ అనేది ఎలివేట్ అవుతున్నాయి అంటున్నారు. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆల్కహాల్ అనేది లిమిట్ చేసుకోవాలి ఆ టైమ్స్లో మనమంతా. మూడవది కానీ బట్ దీని పాజిటివ్ థింగ్స్ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ డ్రగ్ ఇది. ఒబేసిటీకి మనం నాకు తెలిసి ఇది ఫ్యూచర్లో ఇవన్నీ బేరియాట్రిక్ సర్జరీస్ అంటుంటాం, మనం పొట్టని మనము తగ్గించడం ఇంట్రెస్ట్, అవన్నీ కూడా రీప్లేస్ అయిపోయి ఓన్లీ మెడిసిన్స్ మీదనే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ వస్తున్నాము. కొందరినైతే క్లినికల్గా మనం చూసినప్పుడు 130-140 కేజెస్ ఉండేవాళ్ళు 100 కేజెస్ దాకా వచ్చేయడము వితిన్ 3-4 months అలా చూస్తున్నాము. ఇది అప్టైట్ని సప్రెస్ చేస్తుంది, బాడీలో ఇన్సులిన్, గ్లూకగాన్, హార్మోన్ అంటే హార్మోన్ ఎన్విరాన్మెంట్ని అది బాగు చేస్తుంది, ప్యాంక్రియాస్ మీద మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి దీనికి. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హార్ట్ అండ్ అదర్ థింగ్స్. ఓకే. సో ఇలాంటివన్నీ కొత్తవన్నీ ఒబేసిటీకి వస్తున్నాయి మనకి, ఇంకా ముందు కూడా వస్తాయి చాలా. సో అడ్వాన్స్మెంట్స్కి మనకు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు పీసీఓడి గురించి మనకి ఇంత చక్కగా చెప్పారు. మీరు ఒక 2-3 టిప్స్ ఏంటి మనకు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఏదైనా చెప్పరా? ఎండోక్రైనాలజిస్ట్ టిప్స్. సో మెయిన్గా ఇది 14 yearsకి అంటే 10 to 14 years పెరిప్యూబర్టల్ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చిన్నప్పటి నుంచే గర్ల్స్ ఇంట్లోనే ఆడుకోవాలి అనేది కాకుండా వాళ్ళు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ బోత్ వెరీ గుడ్ ఫర్ బోత్ అవర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ యాజ్ అ చైల్డ్, ఫర్ ఎ చైల్డ్ ఆర్ ఫర్ అన్ అడల్ట్, ఫర్ ఎనీవన్ ఫర్ ఇట్. సో ఎక్సర్సైజ్ చేయడము రెగ్యులర్గా, లేదంటే రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడడము అనేది నెంబర్ 1 టిప్ నేను చెప్పేది. నెంబర్ 2, అకేషనల్గా మనము ఈ హై క్యాలరీ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ తింటూ ఉంటాము. దట్ ఈస్ అకేషనల్లీ ఆ ఏజ్లో అంతా ఓకే అవి, బట్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ ఫ్రీక్వెంట్ అండ్ ఆల్. మెయిన్గా ఈ ఎక్స్ట్రా క్యాలరీ ఎప్పుడో ఒకసారి చీట్ డేస్ పెట్టుకోవడం, 15 days once, మంత్లీ వన్స్ అలా పెట్టుకొని మనం తిని మిగతా టైమ్స్లో లిమిట్ చేసుకొని ఒక స్కెడ్యూల్ ఫాలో అయ్యి డిసిప్లిన్గా ఉంటే మనకి ఆ ఏజ్ నుంచి అవసరం అనేది ఇలాంటి డిసీజెస్ వల్లే మనకు తెలుస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఈ 2 tips అంటే ఎక్సర్సైజ్ అండ్ డయట్, అది టూ మెయిన్ థింగ్స్. సో మెయిన్గా ఏంటంటే ఎర్లీగానే మనం దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు ఈ ప్రాబ్లంలో అసలు భారీ పడదు. ఎందుకంటే మన ప్రాసెస్ స్టార్ట్ అయితే 10 to 14 years కాబట్టి దానికి ముందే మనం జాగ్రత్త పడాలి, అంతకుముందే జాగ్రత్త పడాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు మా పాడ్కాస్ట్లో అన్నీ చెప్పినందుకు, మాకు వివరంగా మా ఆడియన్స్కి చెప్పినందుకు.